హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేను మీ హేమలత. వెల్కమ్ టు సాయి చరణ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజైతే నేను ఎంతో టేస్టీ టేస్టీ మొక్కజొన్న వడలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే బయట అయితే చాలా క్రిస్పీగా, లోపల అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. అలా మొక్కజొన్న కంకులు ఉంటాయి కదండి, అవి కొంచెం మన ముదురు అయితే ఇంకా బాగుంటాయండి. ఇవి కొంచెం లేతదే, అందుకని కొంచెం వలవటానికి కొంచెం ఇబ్బంది అనిపించిందండి. అదే కొంచెం బాగా ముదిరింది అయితే బాగుంటుందండి. బాగా లేతగా ఉంది, అందువల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది. అదే పెక్కలు, అదే ఏంటంటారో వాటిని, గింజలను తీసుకునేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, అన్నిటిని అలా శుభ్రంగా నీట్గా అవి స్వేట్ చేసుకోవాలండి. దాని నుంచి అవన్నీ తీసేసుకొని వాటిని, ఈ స్వీట్ కార్న్ కాదండి, మళ్ళా స్వీట్ కార్న్ అనుకుంటారు, మొక్కజొన్న అండి. మీకు తెలుసు కదా, మొక్కజొన్న అంటే అవి ఉడకబెట్టుకొని కాల్చుకొని తింటారు. స్వీట్ కార్న్ అనేది అవి చాలా వాటర్ కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది. ఇది మొక్కజొన్న అండి, చూసుకోండి. చాలా బాగుంటాయండి ఈ వడలు అయితే మాత్రం. చాలా క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా, టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. మన మామూలు ఏ వడలకి కూడా ఆ టేస్ట్ అనేది రాదండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు అయితే మాత్రం. అవి అలా పెట్టేసుకున్నాం కదండి మొక్కజొన్న గింజలని, వాటిని మనం మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకొని అది పేస్ట్ చేసుకోవాలి. మరి పేస్ట్ అంటే మరి అంత ఫైన్ పేస్ట్ కాదు, మరి అంత కచ్చపచ్చ కాదు, మామూలుగా వడలకి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలండి. ఆ పేస్ట్ తీసుకొని దాంట్లోని ఆనియన్స్ అవన్నీ వేసుకొని కలిపేసుకోవాలండి. అలా పేస్ట్ని నేనైతే మిక్సీలో ఆడుకొని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు మన రొటీన్గా ఎప్పుడు ఒకే వంటకం కంటే అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ వెరైటీ ట్రై చేసినట్లయితే బాగుంటుంది కదండి. చాలా బాగా వచ్చాయండి ఈ వడలు అయితే మాత్రం. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నానండి. తర్వాత కొంచెం వరిపిండి అండి, కొంచెం క్రిస్పీగా వస్తాయి కదండి, అందుకని కొంచెం వేసుకున్నాను, మరి ఎక్కువ కాదు. సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు మర్చిపోయాను, అది కూడా తర్వాత వేసుకున్నానండి. అంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, కరివేపాకు వేసుకుంటే బాగుంటాయి కదా వడల్లోకి, మంచి ఫ్లేవర్ వస్తుందని కరివేపాకు కూడా తుంచి వేసుకున్నానండి. ఎప్పుడైనా మొక్కజొన్నలు అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి వడలు చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువగా ఉన్నప్పుడనే కాదు, ఒకసారి తెచ్చి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వడలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. అలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అలా మంచిగా కలిపేసుకోవాలండి. అలా కలిపేసుకున్నది మనం ఆయిల్ పెట్టేసుకొని పొయ్యి మీద వడలకు ఆయిల్ పెట్టేసుకోవాలండి. వేడవుతుంది కదా, ఇలాగా అలా ఆ పిండిని అయితే అలా రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకుంటే, వడలకి ఎంత అయితే ఆయిల్ పెట్టుకుంటామో అంతే ఆయిల్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మనం వడలు ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా తయారు చేసేసుకోవడమేనండి. చూసుకొని కొంచెం నెమ్మదిగా వేసుకోండి, ఎందుకంటే చేతి మీద ఆయిల్ తగులుతుంది కదండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మంచిగా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే ఎంతవరకు రీచ్ అవుతుందో నా వీడియో కూడా తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఎంతవరకు అయితే చూస్తున్నారో, ఎంత అదే ఏ ప్లేస్ వరకు అయితే వెళ్ళిందో వాళ్ళు కూడా, మీరే మీది ఏ ఊరు ఏంటనేది కొంచెం కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.
చూసిన వాళ్ళు ఎంతవరకు అయితే నా వీడియోస్ రీచ్ అవుతున్నాయో తెలుస్తుంది కదండి. ఒక చిన్న క్యూరియాసిటీ అంతే, మరేం కాదు. అలా వడలో మంచిగా ఒత్తుకొని అలా తయారు చేసుకొని అలా వాడలా మన పిండి ఎంత అయితే తీసుకున్నామో అంత అలా జాగ్రత్తగా చెదిరిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇవి ఏంటంటే మన మామూలు పిండి వాళ్ళకంటే ఇవి ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నానండి నేను, అందువల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది. అదే మొక్కజొన్న పిండి అది ఎక్కువగా ఉండేలా ఉంటే, ఆ పేస్ట్ ఎక్కువగా ఉండేలా ఉంటే అంతే ఇది అనిపించకపోను. మొక్కజొన్నలు ఎక్కువ ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుందండి. ఇవి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. వడలు అయితే అలా వేసేసుకొని వడలు ఫస్ట్ కదపకండి, కదిపితే చెదిరిపోతుంది. ఇప్పుడైతే కామెడీ, అసలు నేను తిరగను తిరగను అంటుంది ఆవిడ. నవ్వు వచ్చిందండి నాకైతే అప్పుడు. ఏంటి అసలు ఎన్నిసార్లు తిప్పినా తిరగట్లేదు అని. మీకు ఎప్పుడైనా ఇలా జరుగుతుందా? నేను అసలు తిరగను అంటుంది ఆవిడ. అలా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని మళ్ళీ ఇంకా కొంచెం పిండి ఉందండి, అవి కూడా నేను వడలో వేసేసుకున్నానండి. చూసుకొని అలా మంచిగా ఫ్రై చేసుకొని మళ్ళీ ఇంకొంచెం పిండి ఉంటే అవి కూడా అలా వడలో వేసుకున్నానండి. చాలా బాగుంటాయండి. మనం తిన్న కొద్ది ఇంకా 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 తినాలని అనిపిస్తుందండి. నాకైతే ఈ వడలో చాలా తక్కువ అనిపించే, నాకు లేవు అసలు, మమ్మీ ఎందుకు ఎక్కువ చేయలేదు అన్నాడు మా బావ అయితే. అంత బాగా వచ్చాయండి, అంత బాగున్నాయండి, చాలా టేస్టీగా వచ్చాయండి. గారెలు అంటే మనకి తెలిసినంత వరకు మినపప్పు, బొబ్బరపప్పు, శనగపప్పు ఇవే తెలుసు కదండి. ఇలా ఎప్పుడు ట్రై చేసి ఉంటారో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయండి. నేను ఒకసారి ట్రై చేశాను ఎలా ఉంటాయి అనేసి అని. ఆ విషయం మీతో కూడా షేర్ చేసుకోవాలని ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో అయితే పెట్టానండి, మీకోసం చేసి పెట్టాను. మీకు కూడా తెలుస్తుంది కదా అనేసి అని ఈ వంటకం. మీరైతే మాత్రం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మాత్రం ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఓకే, ట్రై చేయండి మీరు కూడా. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే అండి, బాయ్.